మనోహర్తో పాటు సంపత్ కుమార్ గారు కూడా ఇక్కడ ఆహ్వానించగానే వీరందరూ నా ఆత్మీయులే. గట్టంగా నాకు మొదటి నుంచి తెలుసు. రఘునాథ్ గారు ఇక్కడ కొట్టవని వీరనగర్ హనుమాన్ గుడిలోనే మేము సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి మాలవాల మీటింగ్ టీవీ రావు గారు గుర్తు చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈరోజు మీ ఇంట్లో ఒక తమ్ముడు అన్నో కొడుకో ఎవరో మీ ఇంటి వాళ్ళు ఇక్కడ కూర్చోట్టుగా భావించి మీ అందరి ఆశీర్వాదాలు భవిష్యత్తులో నాకు ఉండాలని ఆ సీతారాముల ఆశీస్సులు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా మిత్రులారా. ఈరోజు దళితులు సనాతన ధర్మానికి ఎంత కట్టుబడి ఉంటారో 85 సంవత్సరాల ఈ ఊరేగింపే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది వీరనగర్ జాతర కాదు, యావత్ హైదరాబాద్ బస్తీల యొక్క అస్తిత్వం ఇదని చెప్పి నేను చెప్పక తప్పదు. కాబట్టి నిరంతరం శ్రీరాముని సేవలో మాత్రం ఉండి తరిద్దామని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మా సీతారాముని ఆశీస్సులు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంటే నా ప్రమాణ స్వీకారం కూడా ఉంది. రాముని ఆంజనేయుల ఆశీస్సులు కూడా నేను హైదరాబాద్ లోనే ఉంటా, మీతోనే ఉంటా. మీలాంటి 100 బస్తీలకు రేపు ఆస్వాదించేందుకు నా యొక్క శ్రమను వెచ్చించాలని శ్రీరాముడు నన్ను ఇక్కడికి గెలిపించినట్టుగా నేను భావిస్తున్నా. ఆ సత్యమణితో పాటు మేమందరం ఇక్కడికి రావడం చాలా గొప్ప. ఒక నాకు ఉండాలని మా సీతారాముని ఆశీస్సులు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంటే నా ప్రమాణ స్వీకారం కూడా ఉంది. రాముని ఆంజనేయుల ఆశీస్సులు కూడా నేను హైదరాబాద్ లోనే ఉంటా, మీతోనే ఉంటా. మీలాంటి 100 బస్తీలకు రేపు ఆస్వాదించేందుకు నా యొక్క శ్రమను వెచ్చించాలని శ్రీరాముడు నన్ను ఇక్కడికి గెలిపించినట్టుగా నేను భావిస్తున్నా. ఆ సత్యమణితో పాటు మేమందరం ఇక్కడికి రావడం చాలా గొప్ప. ఒక
నాకు